నమస్తే, మీరు చూస్తున్నారు పురాలోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడనే ఆరోపణలపై మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అలియాస్ బిజయ్ దాస్ అనే బంగ్లాదేశ్ పౌరుణ్ణి ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. తానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో షరీఫుల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని బాంద్రా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బంగ్లాదేశ్ పౌరుడైన షరీఫుల్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించి బిజయ్ దాస్ అనే పేరుతో చలామణి అవుతున్నాడని పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దొంగతనం చేసేందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడిన షరీఫుల్ సైఫ్పై దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. వందలాది సీసీ కెమెరా ఫుటేజ్ల పరిశీలన అనంతరం దాదర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని సంచారాన్ని గుర్తించామని, తానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. షెహజాద్ బంగ్లాదేశీ కావడంతో సైఫ్పై దాడి వెనక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందా అని దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. కాగా సైఫ్పై దాడి కేసులో ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన ఆకాష్ కైలాష్ను విచారణ అనంతరం పోలీసులు విడుదల చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.